2 నిమిషాలు మాట్లాడవచ్చు. ఖమ్మం జిల్లా సాహితీ శ్రవంతి వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు వారికి, ఈ పుస్తకాలు 4 రాసిన రచయితలకు, వాటిని సమీక్షించిన సమీక్షకులకు, ముఖ్యంగా కవి సంగమం సృష్టికర్త యాకూబ్ గారికి అందరికీ నా నమస్సుమాంజలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వాహెడ్ గారిని రావాల్సి వస్తుంది. తిరుపతి కాంతారావు గారిని వాహెడ్ గారికి చాలువా, అలాగే సోషలిస్ట్ స్టూడెంట్ ఓకే థ్యాంక్ యూ. అలాగే ఇది కవి సంగమం అండ్ యాకూబ్ అన్నయ్యకి నేను కవి సంగమం కనుక లేనట్టయితే ఉర్దూ కవిత్వాన్ని తెలుగులో చేయాలి అన్న ఆలోచన నాకు లేదు. కవి సంగమం లేనట్టయితే ఒక కవిగా నేను లేను. ఈ రెండింటికి బాధ్యుడు యాకూబ్ అన్నయ్య. ఆయన మొదలై జరిగింది, ఇది కూడా ఆయన కవిత్వం రాయటం బంద్ చేసినా కూడా దానికి బాధ్యత యాకూబ్. అలాగే చెప్తారా? అయితే ఈ కార్యక్రమానికి తెలుగుగానే ఇచ్చేసి ఖమ్మం పట్టణంలో సాహితీ శ్రమంని ప్రోత్సహిస్తూ యువకులను ప్రోత్సహిస్తున్నటువంటి పీసీ కార్పొరేషన్ పీడీగా పనిచేస్తున్నటువంటి ఆంజనేయ శర్మ గారిని మాట్లాడాలనుకోవట్లేదు, మాకు పరిచయం కండి. మాలేశ్వరి గారిని 1 నిమిషం మాట్లాడవలసి కోరుతున్నాం. భద్రాచలం నుంచి వచ్చారు. స్వాగతం, నమస్కారం. ఈరోజు సాహితీ శ్రవంతి నిర్వహించిన నమస్కారం. ఈరోజు సాహితీ శ్రవంతి నిర్వహించిన సభ ప్రత్యేకంగా ఉంది, విభిన్నంగా ఉంది. సాహిత్య భద్రత హాజరయ్యాం, కానీ ఈ సభ నన్ను చాలా ఉత్తేజపరిచింది. చాలా క్రమశిక్షణగా, చాలా విశ్లేషణాత్మకంగా చక్కగా జరిగిన హైదరాబాద్ చేసినటువంటి యాకూబ్ గారు మరియు నారాయణ కృష్ణ గారు మొదలైన వారు అక్కడ హైదరాబాద్ కవి సంగమంలో కాకుండా ఇక్కడ కూడా అటువంటి ఒక కవి సంగమాన్ని నిర్మించిన స్థానికి వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.